వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. ఫస్ట్ ఫిల్మ్ ఫ్లాప్ అయినప్పుడు ప్రేమ తపస్సు ఇంటికి పోయి ఉండాలి. ఫస్ట్ సారి ఎమ్మెల్యే ఓడిపోయినప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. అది నా చేతుల్లో లేదు కదా. ఎవరో చేసిన దానికి నా మీద బ్లేమ్ చేస్తే ఫెయిల్యూర్ అంటే నేను ఒప్పుకోను. ఓకే, నేను కష్టపడి నేనేంటో ప్రూవ్ చేసుకొని నా మీద నమ్మకంతో ప్రజలు ఓడించినా గెలిపించినా రిసీవ్ చేసుకోవాలి. సో అలా వర్క్ చేసుకుంటూ వచ్చాను, మళ్ళీ గెలిచాను. బట్ అప్పుడు చూసిన రోజా గారిని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన రోజా గారిని చూస్తుంటే నేను చూడలేదు కాబట్టి అప్పుడు ఎలా ఉంటారో ఇప్పుడు వీళ్ళు చెప్తుంటే వింటమే. బట్ ఎప్పుడన్నా వాళ్ళు తారసపడినట్టు ఎప్పుడన్నా ఎదురుపడినప్పుడు వెంకటేష్ గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు బాగుంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటి? నేను పరిగెత్తాలి, రోజా ఎలా ఉన్నావు అంటారు. అసలు అసెంబ్లీలో కూడా అందరూ ఇలా చూస్తారు మా ఇద్దరిని. ఏంట్రా వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ కొట్టుకుంటారు అనుకుంటే ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడూ అంటారు, దేవుడు నీకు మంచి ఫీచర్స్ ఇచ్చారు, నోస్, ఐస్, స్మైల్. అసలు ఆ క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు అని భైరవ దీపం చేసేటప్పుడు నాకు ఒక్కదానికే స్క్రీన్ టెస్ట్ చేయలేదు. అందరికి బాలకృష్ణ గారికి రంభా స్పెషల్ సాంగ్ చేసిన అందరికి స్క్రీన్ టెస్ట్ చేశారు, నాకు మాత్రం చేయలేదు. సో ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నీకు గెటప్ కి భలే ఉంటావు నువ్వు అని చెప్పేసి. మళ్ళీ దాంట్లో అన్నమయ్యలో కూడా అందుకే తీసుకున్నారు, మోహన్ బాబు గారి పక్కన క్వీన్ క్యారెక్టర్ కి. అట్లా ఎక్కడ క్వీన్ ఉన్నా నేనే మళ్ళీ అన్నిట్లో కూడా అలా చేయటం జరిగింది. ఇండస్ట్రీకి ఎలానో ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కాబట్టి. వెంకటేష్ గారిని నేను మినిస్టర్ అయినప్పుడు చూసాను. యూ డిజర్వ్ ఇట్ అన్నారు. చాలా కష్టపడ్డావు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో? ఎందుకంటే రామానాయుడు గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా మేము అందరం సినిమా ఆర్టిస్టులు అందరూ వెళ్ళాం ఆయనకి ప్రచారం చేయడానికి. అప్పుడు టీడీపీలో ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అప్పుడు నాకు సర్పయాగం వాళ్ళ బ్యానర్ మీద చేశాను కదా. సో అప్పటి నుంచి వాళ్ళతో పరిచయం ఉంది. సో ఆయన ఎప్పుడు చూసినా కూడా చాలా మంచిగా మాట్లాడతారు వెంకటేష్ గారు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో అసలుకి? రోజా గారు, వెంకటేష్ గారు కాంబినేషన్స్ అంటే ఆయన అంత జోవియల్ గా అయితే కలగల బాలకృష్ణ గారు లాగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇంకా ఎక్కడున్న వాళ్ళందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి ఇంకా కబుర్లు, పాటలు, పద్యాలన్నీ చేస్తారు. వెంకటేశ్వర్ గారు కొంచెం ఏమంటే ఇట్లా కూర్చున్నప్పుడు మాట్లాడటమే తప్ప మళ్ళీ అంత పిలిచి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేంత ఉండదు. సో కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటారు. ఇంకా నాగార్జున గారు అంటే అందరికీ క్రేజ్. అందరు హీరోయిన్లు నాగార్జున గారు ఎక్కడ కూర్చున్నారో ఎత్తుక్కుంటే వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మాట్లాడతారు. ఆయన అంటే ఎందుకో అందరు హీరోయిన్స్ కి బాగా ఇష్టం. అండ్ ఆయన కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఎవరిని హట్ చేయరు. ఆయన దగ్గర ఉన్న క్యారెక్టర్ నార్మల్ గా ఏంటంటే హీరోస్ మాతోనే కూర్చొని మాట్లాడాలి, లేదా వాళ్ళకి హీరో కన్నా ఎక్కువ డైలాగ్స్ ఉండకూడదు, ఎక్కువ మూమెంట్స్ ఉండవు. కొంతమంది అలా ఉంటారు రిజర్వ్. అలా ఉండరు నాగార్జున గారు, చాలా కూల్ గా ఉంటారు ఆయన. సో అందుకనే అందరూ ఆయనతో కూర్చొని మాట్లాడటానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా చిరంజీవి గారితో అంటే డాన్స్ చేయడం ఇష్టం. నా ఫస్ట్ మూవీ ముఠా మేస్త్రిలో ఫస్ట్ షాట్ డాన్స్ తోనే స్టార్ట్ అయింది. ఏ సాంగ్? ఇది ఎంతగాటు ప్రేమయో పారిజాతం. అసలు స్లో సాంగ్ అంటేనే డాన్స్ ఫస్ట్ కష్టము. దాంట్లో చిరంజీవి గారితో ఇంక యూనిట్ అంతా నన్ను భయపెట్టేసింది. నువ్వు అయిపోయావు, నువ్వు రెండో టేక్ మూడో టేక్ తీసుకుంటే ఆయన విసుక్కొని వెళ్ళిపోతాడు, జాగ్రత్త అది అన్నారు. ఆయన వచ్చాక ఏమనలేదు, కూల్ గా టేక్ యువర్ టైం, నేర్చుకో అని చెప్పి కూర్చున్నారు. ఆ సాంగ్ చూడండి ఎంత బాగుంటుంది. డాన్స్ బాగా చేస్తారు కదా, చేస్తూ నేర్చుకున్నా. నాకు ముందు రాదు కదా, సినిమా డాన్స్ తెలియదు కదా. సో అలా చేస్తూ ఆయన బాగా, వీళ్ళు చెప్పిన దానికి ఆయన అక్కడ ఏమీ లేదు, చాలా హ్యాపీగా కూల్ గా కూర్చొని నువ్వు నేర్చుకోమ్మా అని చెప్పారు, వచ్చారు, చేశారు. ఆ సాంగ్ ఎంత బాగుంటుంది ఆన్ స్క్రీన్ చూడండి. ఇప్పటికీ మీ అప్పుడప్పుడు బొబ్బిల్ సింహంలో కూడా దాంట్లో ఒక సెంటిమెంట్ సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అవునా? దాంట్లో పోటీగా యాక్ట్ చేసాం నేను, మీనా గారు. అయితే ఇద్దరు హీరోయిన్లు కదా, నేను ఫస్ట్, నువ్వు సెకండ్. ఆమె ఇన్నోసెంట్ క్యారెక్టర్, నేను వచ్చి డామినేటివ్ క్యారెక్టర్. లాస్ట్ లో ఎందుకు అలా ఉన్నాను అంటే నాకు క్యాన్సర్ అనేది చూపిస్తారు కదా లాస్ట్ లో. భలే పేరు వచ్చింది నాకైతే ఆ సినిమా. బట్ మీరు డాన్స్ రాదు అంటున్నారు, అసలు మీ డాన్స్ చూస్తే రాధా గారి తర్వాత మీరే అనిపిస్తారు మాకు. ఏ హీరోతో బాగా అంటే వాళ్ళు కష్టంగా ఫీల్ అయ్యి కొంచెం స్లోగా తగ్గించి వేయండి రోజా గారు అని అడిగిన సిచ్యువేషన్స్ చాలానే ఉండుంటాయి. కృష్ణ గారు అయితే చాలా మంది హీరోయిన్స్ కి చెప్తారంట,
ఇలా ఇలా పెడతారు. ఏం చెప్పరు, ఆయన కాన్ఫిడెంట్ గా వేస్తారు, మనం మ్యాచ్ చేయాలి. కృష్ణ గారు మేము తెలుగు వీరులు ఎవరో చేసాం కదా, మేము రిహార్సల్ చేస్తుంటే సార్ వచ్చి కూర్చుంటారు, సార్ మూమెంట్ చూసుకుంటారా అని అడుగుతారు. ఓకే, డాన్స్ మాస్టర్ ఎందుకు, అమ్మాయికి నేర్పించండి అంటాడు. మేము నేర్చుకున్నాక సార్ వచ్చి ఇలా చూసి వేసేస్తారు ఒకే టేక్. ఓకే, బట్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏ హీరోతో మీకు డాన్స్ చేయాలంటే ఆ ఊపు వస్తుంది? ప్రభుదేవ. ప్రభుదేవ. ప్రభుదేవ సాంగ్ నేను చేసిన సాంగ్స్ చాలా బాగుంటాయి. అవును, పోటీగా అనిపిస్తుంది. చిరంజీవి గారితో ప్రభుదేవ గారితో చేసేటప్పుడు వాళ్ళు బెస్ట్ డాన్సర్స్ కదా, సో వాళ్ళకన్నా బాగా చేయాలన్న తపన ఉంటుంది. సో సాంగ్స్ చూసినప్పుడు బాగుంటుంది ఆ సాంగ్స్. ఓకే, బట్ తెలుగులో ఈ హీరోతో చేయలేదన్న రిగ్రెట్ లేదు కదా మీకు? అందరితో చేశారు ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చిన జనరేషన్ వీళ్ళతో తప్ప మిగతా అందరితో చేసేసారు. సో బట్ ఇప్పుడున్న జనరేషన్ లో నచ్చే హీరో అంటే లైక్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంది. ఇప్పుడు యాక్ట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నేనేమో హీరోయిన్ కదా చేస్తాను, అదే అమ్మ అత్తో. నాకు ఫస్ట్ నుంచి చెప్పాను కదా, చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కృష్ణ గారు పెద్ద ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. ఫస్ట్ షోలో కూర్చుంటా, మా ఇంట్లో అందరికి అదే పనిష్మెంట్, నన్ను అక్కడికి తీసుకెళ్తేనే మీకు పాకెట్ మనీ ఇస్తా అంట. మా అన్నోళ్ళని అప్పుడే బెదిరించుకునేదాన్ని, నాకే ఎక్కువ డబ్బులు ఇచ్చేది మా మమ్మీ. సో మా అన్నకి చెప్తారు ఆ సినిమాకి రా, అప్పుడే మళ్ళీ బయట వెళ్దాం తినటానికి ఏమన్నా అంటే వస్తారు. అట్లా కృష్ణ గారితో చేస్తున్నప్పుడు మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంటర్ అయ్యారు. అతను అబ్బాయి పర్ఫార్మెన్స్ చూడటం, తర్వాత అబ్బాయి పెద్ద ఎత్తుంటే వాళ్ళ మేకప్ మ్యాన్ నా మేకప్ మ్యాన్ పట్టాభి గారు. సో పట్టాభి గారు నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పారు, మహేష్ బాబు హీరోగా చేసినప్పుడు నన్ను పెట్టుకుంటా అన్నారమ్మ, అంతవరకు ఉంటాను మళ్ళీ వెళ్తాను అన్నాడు. ఓకే పట్టాభి అన్న. ఆ రోజు నుంచి నాతోనే ఉన్నారు. మళ్ళీ మహేష్ బాబు హీరో అయినప్పటి నుంచి మహేష్ బాబు గారితో ఉన్నారు. సో నా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను, మహేష్ బాబుకి అంటే మదర్గా వేయాలంటే నాకు ఏడుపు, కానీ ఒక వదిన ఒక సిస్టర్ అలాగే చేయాలన్న ఆలోచన ఉంది. సో మదర్ అయినా మంచి పవర్ఫుల్ రోల్ ఉంటే ఓకే. ఓ సూపర్. సో ఇష్టమైన హీరో అంటే మహేష్ బాబు గారు. వావ్. అండ్ ప్రభాస్, అతని క్యారెక్టర్ బాగా ఇష్టం నాకు. అంత మంచి, ఆయన గురించి అందరు హీరోలు చెప్తున్నప్పుడు నిజంగా ఎవరైనా అట్రాక్ట్ అవుతారు, డార్లింగ్ అని చెప్పి. సో నా కొడుక్కి చాలా ఇష్టము. ఒకసారి వచ్చి ప్రభాస్ ని కలిసి ఫోటో కూడా తీసుకున్నాడు. కృష్ణరాజు గారి మమ్మీ ఇలా అవ్వాలి మమ్మీ హీరో అంటే అని చెప్తూ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ స్టైల్ చాలా ఇష్టం. గ్రేస్. అల్లు అర్జున్ ఆయనది మొన్న మా ప్రాంతంలో తీశారు కదా, సో అతనిది ఒక స్టైల్, డాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది తన స్టైల్. అంటే గంగోత్రి చూసినప్పటికీ ఇప్పటికి ఎంత వేరియేషన్ ఉంది అంటే, ఒక హీరో స్టెప్ బై స్టెప్ ఎలా ఎదిగాడు అనే దానికి కష్టపడితే ఎవరైనా కూడా తనని తాను మార్చుకుంటూ జనాలకి నచ్చే విధంగా మారచ్చు, స్టైల్ ఐకాన్ గా అనేది తను ప్రూవ్ చేసుకున్నారు. అలా ప్రతి హీరో కూడా మీరు ఎవరిని తీసుకున్నా ఇప్పుడున్న వాళ్ళు చాలా డెడికేటెడ్ గా, ముందు అలా కాదు కదా, ముందు ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు, ముందు అంత డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ లేదు. డైరెక్టర్ మంచి స్టోరీ తీసుకొస్తే చాలు, ప్రతి ఒక్కరు మంచి ఆర్టిస్టులే కాబట్టి పర్ఫార్మ్ చేస్తారు, హిట్ అయిపోయింది. ఇప్పుడు అట్ట కాదు కదా, ఓన్లీ పర్ఫార్మెన్స్ ఎక్కడ కుదురుతుంది, 6 ప్యాక్ ఉండాలి, మళ్ళీ డాన్స్ ఉండాలి, ఆ మూమెంట్లు అవన్నీ చూస్తే మీకు అర్థమవుతుంది, అమ్మయ్యా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే. సో ఇప్పుడు హీరోలకి నిజంగా కష్టమైన టైమే, కానీ చాలా బాగా చేస్తున్నారు అందరూ. చిన్నప్పుడు మీరు సెట్ లో చూసిన మీ రామ్ చరణ్ అయితే మేము ఎత్తుకొని పెంచాం. ముఠా మేసినప్పుడైతే ఊటీకి వచ్చాడు, అస్సలు చాలా అల్లరి అంటే చాలా అల్లరి, ఇట్ల నుంచి అట్లా ఎగిరి అట్లా వెళ్తాడు. మళ్ళీ ఊటీ స్కూల్లో వేసారు అనుకుంటా నాకు. స్కూల్లో వేసిన తర్వాత అంత సైలెంట్ అయిపోయాడు. అసలు ఈ రామ్ చరణ్ ఆ రామ్ చరణ్ అనిపిస్తుంది. చిన్నప్పుడు అంత అల్లరి, మా షూటింగ్ అప్పుడు చాలా చిన్న పిల్లాడు. సో ట్రిపుల్ ఆర్ చూసినప్పుడు ప్రౌడ్ గా ఫీల్ అయి ఉంటారు కదా నిజంగా. మెగా అభిమాని, మెగా ఇంట్లో ఒక మంచి షాట్ ఉంటుంది కదా, ఎగిరి ఆ సైడ్ వెళ్ళి వాళ్ళని కొట్టి మళ్ళీ ఇటు వస్తారు చూసారా, ఆ షాట్ భలే అనిపిస్తుంది. అండ్ వాళ్ళ డాడీ అలాగే అతని డాన్స్ లో కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న కూర్చుంటే డాన్స్ వేస్తాడు కదా, సేమ్ ఆ సాంగ్స్ అన్ని కూడా వేసేవారు. అప్పుడు ఎక్కువగా మేము చెన్నైలో నవీన్ ఇంటర్నేషనల్ పక్కన ఉండేది సార్ వాళ్ళ ఇల్లు, అక్కడికి రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం. చాలా సార్లు వెళ్ళి బర్త్డేస్ గానీ, లేదంటే వాళ్ళ సిస్టర్స్ మ్యారేజెస్ గానీ అన్ని మేము దగ్గర ఉన్నాం. అప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ హౌస్. నేను రీసెంట్ గా హోమ్ టూర్ చేశాను. ఓకే అలానే ఉంది, ఏం కదలేదు. అప్పుడు రెగ్యులర్ గా వెళ్ళే వాళ్ళం.
బట్ మనకి ఇప్పుడున్న హీరోస్ కి మీ టైంలో ఉన్న 90s హీరోయిన్స్ అంటే చాలా గౌరవం, మర్యాద. మా సినిమాలో చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు అందరూ కూడా. సో డెఫినెట్ గా మీరు చెప్పారు కాబట్టి వాళ్ళ చెవున ఈ వీడియో పడిందా? మళ్ళీ వాళ్ళ కాంబినేషన్ రాజకీయాలకు అతీతంగా మంచి పండుగ. రాజకీయాలకు అతీతంగా ఆలోచిస్తే మంచి క్యారెక్టర్స్ ఇవ్వచ్చు. ఇప్పుడు మీకు తెలిసిందే కదా, రాజకీయాలకి సినిమా ఇండస్ట్రీ కూడా ముడిపెట్టేశారు. ఉంది, మీకు తెలుసు కదా. తెలియదు ఇక్కడ వ్యతిరేకించిన వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో ఆఫర్లు పెద్దగా రావు, అది అంటే సర్క్యులేట్ అవుతుంది. అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. నేను ఎప్పుడు ఆ వేలో ఆలోచించలేదు, ఎందుకంటే నాకు సినిమాలు యాక్ట్ చేయకూడదు, నాకున్న బిజీ, కానీ నేను ఓన్లీ టీవీ షోస్ వరకే పరిమితం అయ్యాను. అవనుకో నా లిమిటెడ్ టైమ్ లో నేను ఫినిష్ చేసుకుని వెళ్ళిపోవచ్చు ఎపిసోడ్స్. అదే మూవీ అనుకో, హీరో హీరోయిన్ డేట్స్ తో నేను మ్యాచ్ చేయాలి, ఎన్ని రోజులు ఇవ్వాలో తెలియదు. అందుకని నేను ఎప్పుడు కూడా మూవీస్ గురించి ఆలోచించలేదు. కాబట్టి ఎవరు ఇస్తారు ఎవరు ఇవ్వరు అనేది ఐడియా లేదు. ఇప్పుడు తెలుస్తుంది కదా, ఈ 6 months లో మనకి ఒక ఐడియా వస్తుంది. తొందరలో ఎన్టీఆర్ గారు అత్తగా అయితే బాగుంటారేమో, మహేష్ బాబుకి అమ్మగా అయితే బాగుంటారు, ప్రభాస్ కూడా అమ్మగానే బాగుంటారు. అక్క వదిలేనుకోండి. సో అక్క ఓకే. సో రోజా గారు బాగా మెయింటైన్ చేస్తున్నారండి. ఫుడ్ ఏం తీసుకుంటారు? ఎప్పుడు తిడతావో, ఎప్పుడు పొగుడతావో, ఎప్పుడు ఫిట్టింగ్ పెడతావో అలానే ఉండాలి కదా మేము కూడా. మరి జర్నలిస్ట్ అంటే అలానే ఉండాలి కదండి. బాగా వంట పట్టాయి జర్నలిస్ట్ లక్షణాలు, బాగా వంట పట్టాయి. సో ఎందుకంటే చెప్తుంటారు కదా, సినిమా వాళ్ళకన్నా రాజకీయ నాయకులు ఎక్కువ యాక్ట్ చేస్తారు అని చెప్పి చాలా చెప్పారు. నాకు పాలిటిక్స్ వెళ్ళాక తెలిసింది. మా ఆయన అంటాడు, నువ్వు సినిమాలో ఆర్టిస్టే కానీ పాలిటిక్స్ లో నువ్వు పూర ఆర్టిస్ట్, ఒక్కొక్కడు ఏం పర్ఫార్మ్ చేశారు, నువ్వేంటి ఇలాంటి అంటాడు. నా ముందరే వచ్చి యాక్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఎలా ఉంటుంది మనకి? అవును.